చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం దిగువపల్లిలో బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి ఆధ్వర్యంలో 3వ రోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో 300 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేస్తున్నారని, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకి ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు మా ఆలయ కమిటీ మండలి అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారము మంచి దినము అని మా బ్రదర్ మా క్యాంటీన్లో ఉన్న రాజేష్ మాకు చెప్పిన దానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. అమ్మవారి దర్శనం ఎంతో బాగా జరిగింది, కుంకుమార్చన కూడా ఎంతో బాగా జరిగింది. అందరూ శ్రద్ధతో అన్ని విధాలుగా ఎక్కడ మాకు ఇబ్బంది కలగకుండా, మాకనే కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఎక్కడ టికెట్ తీసుకోవాలి, ఎక్కడ దర్శనం పోవాలి, ఏ లైన్లో వెళ్ళాలి, కుంకుమార్చన దగ్గర అన్ని గోత్రాలు అన్నీ తీసుకుంటున్నారు. స్వామివారు ముఖ్యంగా స్వామివారు చాలా బాగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పూజ జరిపించారు. కుంకుమార్చన కూడా అంత బాగా జరిగింది. చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలిసిన లోకమాత శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన మహోత్సవం ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆలయ పాలక మండలి వారు, ఆలయ దేవాదాయ శాఖ అధికారులు ప్రతి ఏడు లక్ష కుంకుమార్చన నిర్వహించి భక్తులకు ఆలయ మర్యాదలతో సత్కరించి అన్నప్రసాదం ఇవ్వడంతో పాటు అమ్మవారి వెండి ప్రతిమను, అమ్మవారి శేషవస్త్రాలను కూడా దేవస్థానం వారు అధికారులు, పాలక మండలి వారు అందిస్తున్నారు. మేము చాలా సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఇప్పటికే 300 జంటలు కుంకుమార్చన చేయడం జరిగింది. భక్తులు ఈరోజు ఇది 4వ బ్యాచ్ కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మా పాలకవర్గం రాణించి మేమైతే భక్తులకు పెద్దపీట వేస్తూ భక్తుల సౌకర్యమే పరమావధిగా పాటిస్తూ ఆదాయం కన్నా మాకు భక్తుల సౌకర్యమే కావాలనే ఒక ఆకాంక్షతో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.